కరీంనగర్లో ఓటు చోరీపై కాంగ్రెస్ సంతకాల సేకరణ చేపట్టింది. ప్రతి డివిజన్ నుంచి 100 సంతకాలు సేకరించి పీసీసీ ద్వారా ఎన్నికల కమిషన్కు పంపిస్తామని సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి వెల్లడించారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద తాకితే తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం 6 గంటలకు 21,377 క్యూసెక్ల ఇంట్లో వస్తుంది. దీంతో ప్రాజెక్టు 5 వరద గేట్లను ఎత్తి 19,083 క్యూసెక్ల నీటిని మంజీరాకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ అక్షయ్ తెలిపారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 17.658 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక రన్లో పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్ వినియోగం యువతకు అతిపెద్ద ముప్పు. ఇది విద్యను, విద్యార్థుల్లోని ప్రతిభను నాశనం చేస్తుంది. ప్రతి యువకుడు తను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న వారిని కూడా డ్రగ్స్కు దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు మరో 11 గేట్లు ఓపెన్ చేసి మొత్తం 37 వరద గేట్ల ద్వారా 1.50 లక్షల క్యూసెక్ల నీరు గోదావరిలోకి విడిచిపెడుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 1.40 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చే చేస్తుండగా అవుట్ఫ్లోగా 1,59,790 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. బాల్కొండ ముక్కల్ మండల కేంద్రంలో శనివారం రాత్రి నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. ఆనవాయితీగా వస్తున్నటువంటి ముక్కల్ మండల కేంద్రంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో విప్లవ గాయకురాలు విమలక్క పాల్గొన్నారు. మాక్లూరు మండలం ముల్లంగి గ్రామంలో దుర్గామాత వద్ద 9 రోజులు పూజలు అందుకున్న గుమ్మడికాయ 92,000 రూపాయలకు వేలంపాటలో బీజేపీ నాయకులు ధర్మపతి దక్కించుకున్నారు. మెండారం మండలంలో గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువ గేట్లను ఎత్తడంతో చేపలు పట్టడానికి వచ్చిన నిర్మల్ జిల్లా కల్విబీరెల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు గల్లంతయ్యారు. తండ్రి ప్రాణాలతో బయటపడగా కొడుకు మృతదేహం కోసం గాలిస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలోని పలు చోట్ల వర్షం కురిసింది. రహదారులు తడిసి ముద్దయ్యాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు సుమారు 24 గంటల సమయం పడుతుంది. ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. శనివారం 83,380 మంది స్వామివారిని దర్శించుకోగా 32,775 మంది తలనీలాలు సమర్పించారు. ఉండి ద్వారా రూపాయలు 3.71 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.